పద్మ, రవి వాళ్ళిద్దరి ముద్దుల కొడుకు 6 ఏళ్ల ఆదిత్య. ఈ ముగ్గురు విలేజ్లో ఉంటున్న మూర్తిగారింటికి పండక్కి వెళ్ళి 3 రోజుల తర్వాత తిరిగి వాళ్ళింటికి వచ్చారు. పద్మ, ఆదిత్య ఆటో దిగి గేటు తీసుకుని లోపలికి నడుస్తూ ఉన్నారు. రవీంద్ర ఆటోవాడికి డబ్బులు ఇచ్చి ఓ సూట్ కేసు, కర్రల సంచి పట్టుకుని వారి వెనుక వస్తూ ఉన్నాడు. పద్మ తాళం తీసి లోపలికి వచ్చి హ్యాండ్ బ్యాగ్ని టేబుల్ మీద పెట్టి సోఫాలో రిలాక్స్డ్గా కూర్చుంది. పద్మ లగేజ్ పట్టుకుని ఆయాసపడుతూ లోపలికి వస్తున్న రవీంద్రను చూసి, ఏమిటో విడ్డూరం, పెద్దలు కూడా ఎలా ఉంటారేమిటో అని తర్వాత ఆదిత్య వైపు తిరిగి, ఆదిత్య, తాతయ్య నీకేమిచ్చారా అని అడిగింది. ఆదిత్య పద్మ దగ్గరికి వచ్చి ఆమె వడిలో కూర్చుని తలదించుకొని, ఏమీ ఇవ్వలేదమ్మా అని దిగులుగా అన్నాడు. మరి అత్తయ్య గారి అబ్బాయి కిరణ్కి మీ తాతయ్య ఏమిచ్చారు అని అడిగింది. 3 చక్రాల సైకిల్ కొనుక్కోమని 1000 రూపాయలు ఇచ్చారు, కళ్ళు పెద్ద చేసి చెప్పాడు ఆదిత్య. రవీంద్ర పద్మకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ, ఎందుకు పద్మ, చిన్నపిల్లలకి ఇవన్నీ చెప్పటం? వాళ్ళ మనసులు విరిగిపోతాయి, ఆ పసి మనసులో అసూయ, ద్వేషం నాటుకుపోతాయి అన్నాడు. ఇది మరీ బాగుంది, నేను నూరు పోసేదేమిటి? వాడా మాత్రం గ్రహించుకోలేడా? పిల్లల మధ్య వాళ్ళ కళ్ళ ముందే పక్షపాతం చూపిస్తుంటే వాళ్ళకి ఆ మాత్రం అర్థం అవదా అంది. తన వడిలో తలదించుకుని కూర్చున్న ఆదిత్య గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తి, ఏరా నాన్న, తాతయ్య నిన్ను పొలం తీసుకెళ్లారా అడిగింది. లేదమ్మా, తాతయ్య కిరణ్ని భుజాల మీద ఎక్కించుకుని కబుర్లు చెప్తూ పొలం తీసుకెళ్లారు అన్నాడు ఆదిత్య తల్లి కళ్ళలోకి చూస్తూ. అబ్బా వదిలే పద్మ, మా చెల్లాయి పిల్లలు ఎప్పుడో వస్తారు, 1 వారమో 10 రోజులు ఉండి వెళ్ళిపోతారు. అందుకని మా అమ్మా నాన్న వాళ్ళని గారం చేస్తారు, కొడుకుల పిల్లల్ని అంతగా చేరదీయరు. ఇది ఏ కుటుంబంలో అయినా ఉండేదే. అంతలోనే ప్రేమ లేదనుకుంటే ఎలా? పిల్లలు ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారు, వాళ్ళమ్మని ఏడిపిస్తారని కిరణ్ని పొలం తీసుకెళ్లి ఉంటారు మా నాన్న అన్నాడు రవీంద్ర. ఆదిత్య వాళ్ళ నాన్నవైపు గుడ్లురిమి కోపంగా చూస్తూ, అబద్ధం, తాతయ్యకి అత్తయ్య పిల్లలంటేనే ఇష్టం అన్నాడు. విన్నారా, చిన్నపిల్లలు మనకంటే తొందరగానే గ్రహిస్తారు అంది పద్మ. చిన్నపిల్లలకి అమ్మ మాటలే నిజం అనిపిస్తాయి. అమ్మ నాన్న దెబ్బలాడుకుంటే అమ్మే కరెక్ట్, నాన్న తప్పు అనుకుంటారు పిల్లలు అన్నాడు రవీంద్ర. చిన్నపిల్లలకేమిటి, ఇన్నేళ్ళు వచ్చినా మీకు ఇంకా తల్లి మాటే కరెక్ట్ అనిపిస్తుంది అంది పద్మ మోతి తిప్పుకుంటూ. పద్మ, మనుషుల్లో దాదాపు అందరికీ స్త్రీ తరపు అంటే భార్య తరపు తల్లి, కూతురు, అక్క చెల్లెళ్ళ బంధుత్వాలే దగ్గరగా అనిపిస్తాయి. మా నాన్న అన్నదమ్ములు వాళ్ళ పిల్లల కంటే మా అమ్మ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలే ఆత్మీయంగా కనిపిస్తారు. సొంత తమ్ముళ్ళు చెల్లెల కంటే బాగా చనువుగా ఉంటారు. అలాగే తల్లిదండ్రులు కొడుకు పిల్లల కంటే కూతురు పిల్లల్ని బాగా చేరదీస్తారు, భుజాల మీదకి ఎక్కించుకుంటారు. అన్నదమ్ముల పిల్లల కంటే అక్క చెల్లెళ్ళ పిల్లలే చనువు అవుతారు. ఇది సహజ మనస్తత్వం, తప్పొప్పుల సమస్య కాదు అని వివరంగా చెప్పాడు రవి. మీరు మీ నాన్నగారు ఇలాంటి సూత్రీకరణలు బాగానే చెప్తారు, కానీ చిత్రం, మీరు మాత్రం అన్నిటికీ అతీతం, అంతా విరుద్ధం అంది పద్మ. మనిషి లాజికల్గా, రేషనల్గానే ఆలోచిస్తాడు, కానీ ప్రవర్తనే ఇర్రేషనల్గా ఉంటుంది. ప్రవర్తన అనేది లాజిక్కి సంబంధించినది కాదు, ఎమోషన్స్కి సంబంధించినది అన్నాడు రవి. అతను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విసుగ్గా అనిపించింది పద్మకి. స్కూల్లో ఇష్టం లేని సబ్జెక్ట్ వింటున్నట్టుగా ఫీల్ అయింది. అందుకే టాపిక్ డైవర్ట్ చేయటం కోసం, అది సరే, మీ అమ్మగారేమిటి మిమ్మల్ని డాబా మీదకి తీసుకెళ్ళి గుసగుసలాడారు, దేని గురించి అడిగింది పద్మ ఆరా తీస్తున్నట్లుగా. ఏమీ లేదు, అదే మా చెల్లి నీరజ ఇంటి గురించి అన్నాడు రవి. మొన్ననే కదా 50,000 ఇచ్చారు, ఇచ్చి 6 నెలలు అవ్వలేదు, మళ్ళీ డబ్బా అంది ఆవేశంగా. 50,000 ఏమిటి పద్మ, 25,000 కదా ఇచ్చాను. నాతో అలా చెప్పారు 25,000 కానీ 50,000 ఇచ్చారు. ఆ మాట మీ చెల్లి నాతో చెప్పింది. మా చెల్లి అలా చెప్పిందా అని ఆశ్చర్యంగా అడిగాడు రవి. అక్షరాల అలాగే చెప్పింది. ఇకపైన మీరు వాళ్ళకి ఎంత ఇస్తున్నట్లు నాతో చెప్పాలనుకుంటున్నారో ఆ మాటే మీ అమ్మగారితోనూ చెల్లెలతోనూ ముందుగా చెప్పండి. నాతో కూడా అలాగే చెప్పమని వాళ్లతో చెప్పండి. ప్లేడర్లు సాక్షులకు ట్రైనింగ్ ఇస్తారు కదా, అలా అన్నమాట అంది పద్మ. అబ్బబ్బా, ఈ ఆడవాళ్లతో ఇదో బాధ, ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియదు. నీ ఆరాలకి జవాబు చెప్పలేక చస్తున్నాను. నేను 25,000 ఇచ్చాను పద్మ, మా అమ్మ ఇంకో 25,000 కలిపి మొత్తం 50,000 నేనే ఇచ్చినట్లు మా చెల్లెలతో చెప్పిందేమో అన్నాడు రవి. అయితే
ఆ 25,000 మీ నాన్నగారికి తెలియకుండా మీ అమ్మగారు ఇచ్చారన్నమాట. మొత్తం మీద ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అంతా కలిపి మొత్తం 1,50,000 ముట్ట చెప్పారు. సరే, అదయింది కదా, ఇప్పుడు మళ్ళీ డబ్బా అడిగింది ఆశ్చర్యంగా. అది ఫ్లాట్ బుక్ చేసుకున్నప్పుడు కట్టింది. ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ 5 లక్షలు కట్టాలట అన్నాడు రవి. ఓహో, ఇప్పుడు ఎంత వేశారు మీ వాట? 50,000 ఇస్తే బాగుంటుంది అంటుంది మా అమ్మ. నేను బేరమన్నాను. పోనీలే 25,000 అయ్యి ఎలాగోలా సర్దుకుంటుంది అంది అమ్మ అన్నాడు రవీంద్ర. ఆ మాటతో పద్మకి విపరీతమైన కోపం వచ్చింది. పళ్ళు పటపటా కొరికి ఒక్క క్షణం ఆగి రవి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అసలు మీ బావ దగ్గర ఏముందని ఇల్లు బేరం చేశాడు అని అడిగింది ఆవేశం అణుచుకుంటూ. ఏదో కొంచెం కష్టమైనా ఇప్పుడే కొనుక్కోవాలి. అప్పు చేసినా నిదానంగా తీర్చుకోవచ్చు. ముందు ముందు అసలే కొనలేమనుకుంటారు కదా, అలాగే కదా మనం కొనుక్కున్నాం అన్నాడు రవీంద్ర. ఆట మార్చకండి. మనం దాచుకున్న డబ్బు ఇంటి కోసం ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు అప్పులు తీర్చుకుంటున్నాం. అంతేకాని మీ వాళ్ళ మీద మా వాళ్ళ మీద పడలేదు కదా. ఇల్లు కట్టుకోవడానికి కోరిక, ముందు ముందు కట్టుకోలేము అని కంగారు కాదు. ఇల్లు కొనుక్కోవడానికి ముఖ్యంగా డబ్బు కావాలి. మీ బావ ఎంత సొంత డబ్బుతో మొదలుపెట్టాడో మరి అంది వెటకారంగా. పద్మ, నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నట్టు నేను వాళ్ళని ప్రశ్నలు వేయలేను. వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది, అయిన వాళ్ళం కదా అని అడుగుతారు. అడిగారు కదా అని మనం మరీ అంత లోకుగా మాట్లాడకూడదు అన్నాడు రవీంద్ర విసుగ్గా. మీ చెల్లిగారి ఇల్లు పూర్తయ్యేంతవరకు ప్రతి ఇన్స్టాల్మెంట్కి 25,000 మీ నాన్నగారు ఎలాగో ముట్ట చెప్తారు. అలా ఇచ్చి ఇచ్చి చివరికి మిగిలేది ఏమీ ఉండదు. చివరికి అప్పులు మిగిల్చకుండా ఉంటే అదే గొప్ప. అది కాకుండా మిమ్మల్ని కూడా గుంజినంతా గుంజాలని చూస్తున్నారు. అర్థం చేసుకోండి. కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి అంది పద్మ. పద్మ, ఇలాంటి డిస్కషన్లు నాకు ఇష్టం ఉండదు. నాకు ఇష్టం ఉండదు. సరే అయితే ఈ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. మీ దగ్గర డబ్బు లేదని ఫోన్ చేయండి అంది పద్మ. చేస్తానులే అన్నాడు విసుగ్గా. అదేం కాదు, ఇప్పుడే చేయండి. అంతకి కావాలంటే గృహప్రవేశం నాడు గిఫ్ట్గా 5,000 10,000 ఇద్దాం. రైటే పద్మ, కానీ ఇప్పుడు నన్ను అడిగారు, నేను ఇస్తానన్నాను. నేను మాట తప్పలేను, ఇవ్వక తప్పదంతే అన్నాడు ఇదే ఫైనల్ అన్నట్టుగా. ఆ మాటతో పద్మకి కోపం ఇంకొక లెవెల్కి చేరుకుంది. తన ముఖాన్ని అతని ముఖానికి దగ్గరగా పెట్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఎందుకు తప్పదు? ఇది 2వ ఇన్స్టాల్మెంట్. ముందు 50,000 ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 25,000 ఇమ్మంటున్నారు. ఇంకా ఎన్ని వాయిదాలు? ప్రతిసారి మిమ్మల్ని తెమ్మంటూనే ఉంటారు. అందుకే ఇప్పుడే కాదనేస్తే ఇక అడగరు. వాళ్ళు ఇచ్చేది ఎలాగూ మానరు. ఇప్పుడే ఫోన్ చేయండి. ఇప్పుడు ఇవ్వడం కుదరదని మొహమాటం లేకుండా చెప్పేయండి అంది పద్మ. రవీంద్ర, పద్మ అని గట్టిగా అరిచాడు. రవి అరుపుకి ఆదిత్య భయపడిపోయి తల్లి వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. కొడుకు అలా భయపడడం చూసి రవీంద్ర కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కళ్ళు మూసుకొని మౌనంగా ఉండిపోయాడు. కానీ అతని మనసు మాత్రం ఆలోచనలతో నిండిపోయింది.